హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పూజలయిన తర్వాత అందరింట్లో కూడా పచ్చి కొబ్బరి అనేది దండిగా ఉంటుంది కదా. ఆ కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఇలా హెల్తీగా కొబ్బరి లడ్డూని తయారు చేసుకోండి. పిల్లలకి స్కూల్లోకి లంచ్ బాక్స్లోకి పెట్టవచ్చు, స్నాక్ లాగా. ఇంట్లో వాళ్ళందరూ కూడా తినొచ్చు, చాలా హెల్తీ కాబట్టి. మరి దీని తయారీ విధానం చూసేద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకుని మంటని సిమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు తురుముకున్న పచ్చి కొబ్బరిని ఒక పెద్ద కప్పుతో తీసుకున్నాను. ఆ కొబ్బరిని అంతా పాన్లో వేసేసుకుని ఇప్పుడు మనం కొబ్బరి తీసుకున్న కప్పుతోటే ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం కరగడానికి ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ బెల్లం ఒకటే సరిపోదు, కొంచెం పంచదార కూడా వేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత వేసుకుందాము. దీన్ని మూత పెట్టేస్తే కనుక ఒక 5 నిమిషాలు మంటని సిమ్లో పెట్టి మూత పెడితే బెల్లం కరిగిపోతుంది, త్వరగా కరుగుతుంది అన్నమాట. మూత పెడితే కనుక చూడండి, ఆవిరిలో వచ్చింది కదా, ఆవిరికి మెత్తగా అయిపోతుంది అన్నమాట. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. ఇలా చేసి చూడండి ఒకసారి, టేస్ట్ బాగుంటుంది బెల్లం పంచదార కలిపి చేస్తే కనుక. పంచదార వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మంటని కొంచెం మీడియంలోకి మార్చుకుని ఉడికించుకోవాలి. పాకం ఏమీ రవ్వకర్లేదు, బాగా ఉడికిపోవాలి. ఉడికితే కనుక మనకి పాను అంటుకోకుండా ఉంటుంది. కొంచెం దగ్గరికి అవ్వే వరకు ఉడికించుకుని కొద్దిగా తీసుకుని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే కనుక బాగా ఉడికిందా ఉడకలేదా అని కొంచెం గరిటెతో తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేతితో ఇలా పట్టుకుంటే కనుక విడివిడిగా అవ్వకుండా కొంచెం ఉండలాగా అవుతుంటే కనుక సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇది ఇంకా హెల్తీగా కావడానికి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను నేతిలో వేయించుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా నువ్వులు వేయించుకుని అవన్నీ వేసేసుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకుందాము. నువ్వులు బాగా కలిసిపోవాలన్నమాట కొబ్బరిలోను. నువ్వులు బాగా కలిసిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము. కొన్ని బాదం ముక్కలు, కొన్ని జీడిపప్పు ముక్కల్ని కొద్ది నేతిలో వేయించుకోవాలన్నమాట. ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఒక పావు కప్పుకి పైగా కొన్ని బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి హెల్తీ కాబట్టి ఇంకా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ వేయటం వల్ల మామూలు కొబ్బరి లడ్డూలా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత వీటిని కొబ్బరిలో వేసేసుకుందాము. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుని కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలో చుట్టేసుకోవటమే. మనం డ్రై ఫ్రూట్స్ వేపేలోపు కొంచెం చల్లారుతుంది. వేడిగానే ఉండదు, కొంచెం కొద్దిగా వేడిగా ఉన్నా కూడా కొంచెం కొంచెం తీసుకునేసరికి చల్లారిపోతుంది అన్నమాట. ఇలా లడ్డూలా చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుంటే కనుక 20 డేస్ వరకు, అదే ఎక్కువ మోతాదులో చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక నెలపైనే నిల్వ ఉంటాయి. మనం పంచదార కూడా ఎక్కువ ఏమీ వేయలేదు కాబట్టి, బెల్లంతో చేసాం కాబట్టి పిల్లలు పెద్దలు హ్యాపీగా తినొచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో అయిపోండి మన ఛానల్ని.